పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్న మొన్న మనము దేవుని యొక్క తోడు ఉంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రభు మనకి సహాయకుడుగా ఉంటే మనం ఎవరికి భయపడనక్కర్లేదు అన్న విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనకి తోడుగా ఉన్న ఆ దేవుడు, మనకి సహాయం చేసే ఆ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తే, ఆయన తోడు మనము కలిగి ఉండి మనల్ని తోడుకొని ఆయన ముందుకు వెళితే ఎలా ఉంటుంది, అది ఎప్పుడు జరుగుతుంది అనే విషయాల్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మనం చూడగలిగితే యోబు గారు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఆయన నన్ను ఇరుకు మార్గములో నుండి విశాల స్థలమునకు తోడుకొని పోవును. తోడుకొని వెళ్ళడము అంటే అర్థం ఏంటంటే, తీసుకుని దగ్గరుండి నడిపిస్తాడు దేవుడు. మనతో ఉండి మనల్ని దగ్గరుండి తీసుకువెళ్తాడు. దాన్ని తోడుకొని పోవటం అంటారు. అయితే ఇక్కడ ఇరుకు మార్గంలోంచి విశాలమైన మార్గంలోకి నన్ను తోడుకొని పోవును. ఇరుకు మార్గం ఏంటి, విశాల మార్గం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు మనకు వస్తూ ఉంటే ఎందుకు ఆయన అలా మనల్ని చూస్తూ ఊరుకుంటారు, ఎందుకు వాటిల్ని అనుమతిస్తారు అని కనుక మనం ఆలోచిస్తే, అది కేవలం శిక్ష మాత్రమే కాదు. అది ఒక్కొక్కసారి మనకి పరీక్షగా ఉంటుంది, ఒక్కొక్కసారి అది సిద్ధపరిచే విధానంగా కూడా ఉంటుంది. ఆయన మనల్ని దేనికోసం సిద్ధపరుస్తున్నారు, ఆయన ఇతరులకి మనల్ని ఒక మార్గదర్శకంగా చూపించడానికి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆ మార్గంలో మనతో పాటు నడుస్తారు. తోడుకొని వెళ్ళటం అంటే అది మనతో పాటు నడుస్తారు, కానీ మనల్ని ఆయన వదిలేయరు. అది తోడుకొని వెళ్ళడం అంటే హీబ్రూ భాషలో అది ఒక అయిపోయే పని కాదు, అది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు కొనసాగుతుంది. అది కంటిన్యూస్ యాక్ట్ అనమాట. హీబ్రూ భాషలో దానికి ఆ మాట ఉంది. తోడుకొని పోవటం అంటే అర్థం కంటిన్యూస్ యాక్ట్ ఆఫ్ బీయింగ్ విత్ అస్, అంటే మనతో పాటు ఉండి ఆయన మనల్ని నిరంతరం నడిపించే దేవుడు. అది అక్కడ దాని అర్థం. అంతేకాని దేవుడు మనల్ని ఒక శిక్షలో ఉంచాడు, లేదంటే మనమంటే ఆయనకి లక్ష్యం లేదు, మనల్ని ప్రేమించటం లేదు. కొంతమంది చిన్న ఒడిదుడుకులు, చిన్న వేదనలు కలిగితేనే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటారు. కానీ అది విడిచిపెట్టడం కాదు, కానీ నిరంతరం మనతో పాటుండి మనల్ని నడిపించే దేవుడు. మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో 66వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటది, నీవు నరులను మా మీదకి ఎక్కునట్లుగా చేసితివి, మమ్మల్ని నీళ్లలోనూ నిప్పులలో పడవేసితివి, కానీ సమృద్ధి గల చోటికి మమ్మల్ని నడిపించితివి. నరులను మా మీదకి ఎక్కునట్లు చేసితివంటే 66వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలలో దేవుడికి వారి కష్టాలను చెప్పుకుంటూ సర్వ సమృద్ధినిచ్చే దేవుడు, సర్వ అద్భుత కార్యాలను జరిపించే దేవుడు, ఆయనే సర్వోన్నతుడు అని చెబుతూ వారికి కలిగిన కష్టాలను కూడా దేవునికి విన్నవిస్తూ అప్పుడు అంటారన్నమాట. 12వ వచనంలో అంటారు, నీవు నరులను మా మీదకి ఎక్కునట్లు చేసితివి. అంటే దానికి ముందు బందీ గృహంలో మేము ఉన్నామని కూడా వాళ్ళు చెప్తా ఉంటారు. వారు తమకి కలిగిన వేదనలు బట్టి పరాయి వారు తమని బానిసలుగా చేసి వారిని కష్టాలు పెట్టినటువంటి విధానాన్ని వారు గుర్తు చేసుకుంటూ, నరులు మా మీదకి ఎక్కునట్లు అంటే మమ్మల్ని వేరే ప్రజలు వారు మా మీద అధికారం చెలాయించారు, మమ్మల్ని బానిసలుగా చూశారు అని వారు చెప్తున్నారు. మమ్మల్ని నీళ్లలో నిప్పులలో పడవేసితివి. అక్కడ వారు చేసిన పనులకే వారికి ఆ శిక్ష వచ్చింది, కానీ వారు దానిని కూడా దేవుని మీద నెడుతున్నారు. ఏంటంటే నువ్వే మమ్మల్ని నీళ్లలో పడేసావు, నువ్వే మమ్మల్ని నిప్పుల్లో పడేసావు అని చెప్తున్నారు. కానీ వారు ఒక విధంగా దేవునిని దానికి బాధ్యుణ్ణి చేస్తూ మళ్ళీ ఏమంటున్నారంటే నువ్వే మమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నడిపించావు అని చెప్తున్నారు. అంటే మాకు కష్టం వచ్చినా అది నీ వల్లనే కలిగింది, సర్వ సమృద్ధిలోకి కూడా నువ్వే తీసుకెళ్ళావు అని చెప్తా ఉన్నారు. అయితే కష్టము వారికి కలిగినప్పుడు దేవుడు దానిని అనుమతించారు, కానీ ఆ కష్టము కలిగించుకున్నది వాళ్ళే. అది ఒక శిక్షగా వచ్చిన కష్టం, కానీ పరీక్షగా కాదు. ఇశ్రాయేలీయులు దేవుని జనాంగంగా పిలువబడ్డవారు. దేవుడు ఎంతో ప్రత్యేకంగా వాళ్ళని ఎంచుకుని నా బిడ్డలు, నా జనాంగం అని పిలుచుకున్నారు. కానీ వారు మాత్రం దేవుని నుంచి వ్యతిరేకంగా తొలగిపోయి ఆయనకి ఎప్పుడు కోపం రప్పిస్తూ ఆయన చేత శిక్షకి గురవుతూ వారిని దేవుడు అనేక సార్లు హెచ్చరించిన తరువాతే వారిని శిక్షకి గురి చేస్తా ఉన్నారు. కానీ వారు ఆ శిక్ష కూడా ఎందుకంటే మరి
మరింతగా వాళ్ళని మేలు కలిగించడానికి దేవుడు ఆ శిక్షణ ఒక ఉద్దేశంగా పెట్టారు. ఒక బోధన విషయముగా, లేదంటే సరి అయిన మార్గంలోకి నడిపించడానికి అదొక ట్రయల్ పార్ట్ లాగా వారికి పెట్టారు. కాబట్టి చెప్తున్నారు, నువ్వు నిప్పులలో నీళ్లలో మమ్మల్ని పడవేసినా సరే సర్వ సమృద్ధిలోకి మమ్మల్ని చివరికి తీసుకొచ్చావు. అంటే ఇది ఒక కంటిన్యూస్ యాక్ట్. కష్టములో మమ్మల్ని నువ్వే నడిపించావు, నువ్వే సర్వసమృద్ధిలోకి తీసుకొచ్చావు. అంటే ఆ దేవుడు మనల్ని తోడుకొని పోయే దేవుడు, మనకి తోడుగా ఉండి తోడుకొని వెళ్ళటం అంటే మనల్ని దగ్గర పెట్టి ఆయన తీసుకువెళ్తా ఉంటారు. దాని గురించి చెప్తా ఉన్నారు. కష్టములో అంటే ఇరుకు మార్గంలోంచి నువ్వు విశాలమైన చోటికి నన్ను తోడుకొని పోతావు. ఇరుకు మార్గం అంటే ఏంటంటే అది మన యొక్క మానసిక స్థితి అయి ఉండొచ్చు, మనం పడుతున్న ఒత్తిడి అయి ఉండొచ్చు, మనం పడుతున్న వేదనలు కష్టాలు అయి ఉండొచ్చు, లేదా మనం ఉన్న చోటులో మనకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉండొచ్చు. మన వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అవ్వలేకపోతూ ఉంటాం. అదే ఒక కష్టముగా మనం భావించవచ్చు, కానీ అది నిజముగా కష్టము కాదు. అది దేవుడు సమృద్ధిలోకి నడిపించడానికి ముందు దానిని మనకి అనుమతిస్తారు. అంతేకాకుండా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట మాట్లాడతారు, నీవు జలములలో పడి పోవునప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. అంటే అది మనము ఒక పోలికగా తీసుకోవచ్చు. జలములలో పడి వెళ్ళినది ఎవరు అంటే తన ప్రజలే. వారు ఒక నది గుండా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దేవుడు వాడికి తోడుగా ఉండి ఆ నదిని, ఆ సముద్రాన్ని పాయలుగా విడగొట్టి దానిలోంచి ఆరిన నేలలోంచి వాళ్ళని నడిపించిన దేవుడు, వాళ్ళని తోడుకొని వెళ్ళిన దేవుడు కాదా? యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి వారిని చేర్చిన దేవుడు. శత్రువుల్లో ఒక్క మనిషి కూడా వాళ్ళలాగా అవతలకు వచ్చినటువంటి వారు లేనే లేరు. అంటే తన ప్రజల్ని ఆయన తోడుకొని వెళ్ళారు. అందుకని జలములలో నీవు నడిచి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పారు. మన పరిస్థితి కూడా అంతే. మన జీవితం అంతా కూడా అందరికీ కూడా అదొక బెడ్ ఆఫ్ రోజెస్ లాగా ఉండదు, అదొక సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితం లాగా ఉండదు. అలాగే అన్ని వేదనలతో కష్టాలతో కూడా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేదన వస్తూ ఉంటుంది. దేవుడు దాన్ని కొంత సమయం అనుమతిస్తూ ఉంటారు. మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు నా బిడ్డని మనల్ని తోడుకొని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. అంతేకాకుండా దానిలోంచి తప్పించుకునే ఉపాయం కూడా దేవుడే మన హృదయానికి తట్టింపజేస్తారు. ఆ ఆలోచన మనకి రాగానే వెనువెంటనే దానిలోంచి మనము విడుదల చెంది విముక్తి చెందుతాము. విశాల మార్గంలోకి మన దేవుడితో పాటు నడుస్తాము. ఆయన మనతో ఉన్న దేవుడు. కష్టాలలో ఆయన లేడని అనుకోవద్దు, ఆయన మన పక్కనే ఉంటారు. మనల్ని తోడుకొని ఆయన విశాల మార్గంలోకి తీసుకెళ్తారు. కానీ దానికి ఒక షరత ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము నమ్మిన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి మనతో పాటు ఎప్పుడైనా సరే మనం మనవి చేస్తూ ఉండంగానే, కొంతమంది మనవులు వారు చేస్తూ ఉండంగానే అంగీకరిస్తారంట. కొంతమందికి సమీపంగా ఉండి ఆయన మనవి ఆలకించి తన కాలములో తన సమయములో దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటారు. కాబట్టి దేవుని కాలం వచ్చేదాకా మనం ఆగాలి. అప్పటిదాకా కూడా ఆయన స్తుతిస్తూ అంటే ఇది ఒక వెయిటింగ్ హాల్ లాంటిది అనమాట. మనము మెయిన్ గేట్కి వెళ్ళేదాకా వెయిటింగ్ హాల్లో ఉండాల్సింది. దేవుడు ఎప్పుడు నడిపిస్తే అప్పుడు మనము ఆ మెయిన్ గేట్కి వెళ్తాం. ఈలోపు వెయిటింగ్ హాల్లో ఉంటే ఖాళీగా కూర్చోకుండా వీ హ్యావ్ టు ప్రైజ్ హిమ్, అంటే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. కష్టకాలం అందు మనము ఆగి చూడాల్సిన సమయంలో, వేదన పడుతున్న సమయంలో దేవుని స్తుతిస్తూ ఉంటే మనం ఇంకా గొప్ప మేలు పొందుకోగలం. అందుకని ఆయన యెహెజ్కేలు గ్రంథంలో చెప్తా ఉంటారు, మునుపటి కంటే అధికమైన మేలుని నేను మీకు కలుగజేస్తాను, రెండింతలుగా మీకు మేలు కలుగజేస్తానని జకర్యా గ్రంథంలో చెప్తా ఉంటారు. రెండింతల మేలు మనం పొందుకోవాలన్నా, మునుపటి కన్నా అధిక మేలు పొందాలన్నా, విశాలమైన స్థలములలోకి దేవుడితో పాటు దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళాలన్నా సరే మనం ఆయన మీద ఆనుకొని, ఆయన వాగ్దానాల మీద ఆనుకొని ఆయన వైపే చూస్తూ లోకములో పడిపోకుండా, తొట్టుపడకుండా ముందుకు సాగాలి. ఆ విధానము అది ఒక బోధనా విధానము. ఈ బోధనా విధానంలో దేవుడు బోధించేది మనము ఆలోచిస్తూ దానిని అనుసరిస్తూ, ఆయనే మన సహాయకుడు, ఆయనే మనకి తోడు, మనల్ని తోడుకొని వెళ్ళేది కూడా ఆయనే అని మనము గమనిస్తూ ముందుకు వెళ్ళగలిగితే మనం అందరం కూడా ధన్యజీవులం. అటువంటి ధన్యత నాకు మనందరికీ కలగాలని దేవునిని ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడవైన నా ప్రియ పరమ తండ్రి, నాయన 3 దినాలుగా నీ సహాయం ఎలాంటిదో ప్రవ్వా, నువ్వు తోడుగా ఉంటే మాకేం జరుగుతుందో, భయభక్తులు కలిగి మేమెలా ఉండాలో చూస్తా ఉన్నాం. ఈ రోజైతే ప్రవ్వా మమ్మల్ని తోడుకొని విశాల స్థలములలోకి, విశాల మార్గాలలోకి తీసుకెళ్లే దేవుడివి అని చూస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని కూడా మేము ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి. అది ఒక రోజుతో లేదా ఒక మాసంతో ఆగిపోయేది కాదు. జీవితకాలం చిట్ట చివరికి నిన్ను చేరుకునేదాకా కూడా మీరు మాతోనే ఉంటారు ప్రవ్వా. ఆ భాగ్యము మాకు కలగాలంటే మేము నీ మీద ఆనుకొని ఉండి, నువ్వు మాకు సిద్ధపరిచిన ఆ బోధనా విధానము ప్రవ్వా, మాకు సిద్ధపరిచిన ఆ మార్గాన్ని అనుసరిస్తూ నడుచుకుంటూ నీ తోడుని మేము అనుభవిస్తూ ప్రవ్వా, నువ్వు మాకు కలుగజేసి ఆ విశాల మార్గంలోకి పాదం మోపేలోగా మిమ్మల్ని స్తుతిస్తూ మేము మునుపటి కంటే అధికమైన మేలుని, రెండింతలుగా మేలుని పొందుకోవడానికి నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రవ్వైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always